నమస్తే అండి. ఇది యాక్చువల్‌గా సారీ. ఇప్పుడు నేను చూపించేది సారీ అనమాట. ఈ సారీని కుచ్చులు పెట్టి మనం లాంగ్ ఫ్రాక్ చేసుకుంటాం కదా! సో, అదనమాట. కానీ దీనిలో స్పెషల్ ఏంటంటే కుచ్చులు పెట్టినప్పుడు లైనింగు అండ్ ఒరిజినల్ క్లాత్ అంటే ఈ సారీని కూడా కలిపి కుచ్చులు పెడతాం కదా నడుం దగ్గర. అప్పుడు కొంచెం బాగా ఇలా పొట్ట పొట్ట పెద్దగా ఉన్నట్టు అనిపిస్తది కదా! సో, అలా కాకుండా మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది యాక్చువల్‌గా ఇదనమాట. అందుకనే ఓన్లీ కింద అంబ్రెల్లా లేదా కింద పార్ట్ మాత్రమే నేను చూపిస్తున్నాను. అంబ్రెల్లా అంటే లోపల అంబ్రెల్లా వస్తదనమాట. చూపిస్తాను నేను ఎలాగనేది. పై పార్ట్ అయితే నేను చూపించట్లేదండి. ఫ్రాక్ మామూలుగా కిందని మనం నడుం దగ్గర ఎక్కువగా లావుగా లేకుండా ఎలా చేయాలనేది ఈ ఫ్రాక్ అనమాట. సో, ఇదేంటంటే ఇది 4 మీటర్సు. ఇప్పుడు నేను చూపించేది 4 మీటర్స్ చూసారు కదా! మడత పెడుతున్నాను. ఫస్ట్ మడత, ఇప్పుడు సెకండ్ మడత పెట్టాను. మళ్ళీ ఇంకొక మడత. మొత్తం 4 మీటర్స్ అనమాట ఇది. అంటే 4 మీటర్స్ తీసుకోవచ్చు, 3 మీటర్స్ తీసుకోవచ్చు మన ఇష్టం. బట్ సారీ ఇంక ఎలాగో ఉన్నా వేస్టే కాబట్టి ప్లస్ గేర్ కూడా మనకి ఎక్కువ రావాలంటే 4 మీటర్స్ తీసుకుంటే చాలా బావుంటదనమాట. సో, ఈ 4 మీటర్స్‌ని మనం కింద ఫ్రాక్ పార్ట్ కోసం, పై బాడీ పార్ట్ కోసమేమో ఇదే సారీకి పింక్ పళ్ళు అనమాట. ఇది పింక్ పళ్ళు. సో, ఆ పింక్ పళ్ళునే బాడీ పార్ట్ అనమాట. యాక్చువల్‌గా బ్లౌజ్ పార్ట్ ఇంకా ఉండిపోయింది. బ్లౌజ్ మనకు కావాలంటే స్టిచ్ చేసుకోవచ్చు వేరే మన సారీస్ మీదకి. సో, ఇదేంటంటే ఇది ఫ్రాకు ఆది కోసం ఈ ఫ్రాక్ అనమాట. ఇది కూడా సేమ్ సారీతో స్టిచ్ చేసిందే అండి. సో, ఇది కూడా చూసారు కదా! ఈ నడుం దగ్గర అయితే పెద్దగా ఉబ్బెత్తుగా రాదనమాట. ఈ పైని నడుం దగ్గర చిన్నపిల్లల లంగా జాకెట్లకి ఏస్తాం కదా కుట్లు, స్టెప్స్‌కి అలా వేసేస్తాం. అది కూడా చూపిస్తాను నేను. సో, ఇప్పుడు నేను ఏదైతే ఫస్ట్ 4 మీటర్స్ ఎలాగైతే ఫోల్డ్ చేశానో, ఆ ఫోల్డ్ చేసిన దాన్ని టేబుల్ మీద పెట్టాను. సో, ఇటువైపు ఓపెన్స్, క్లోజ్స్ అన్నీ వస్తాయి. అటువైపు నా వైపు మాత్రం ఓన్లీ అన్నీ క్లోజింగే వస్తది. ఇప్పుడు మనం ఏదైతే ఆది బ్లౌజ్ తీసుకున్నామో, ఆది బ్లౌజ్ ఓన్లీ కింద ఫ్రాక్ పార్ట్ మాత్రమే. బాడీ పార్ట్ కాదు. బాడీ చూసారు కదా! బ్లూ ఉంది అందులో. ఇది కిందేమో స్కై బ్లూ ఉంది కదా! సో, ఓన్లీ కింద ఫ్రాక్ పార్ట్ మాత్రమే నేను లెంత్ తీసుకున్నాను పొడవెంత అనేది. మీకు అంచనా ఉంటే ఇది ఓకే. నాకైతే అంచనా బట్ మీకు చూపించడం కోసం నేను ఆ ఫ్రాక్‌ని తీసి చూపిస్తున్నాననమాట. అంటే పిల్లలకి రోజు స్టిచ్ చేసేది మాకు ఒక అంచనా ఉంటది కదా మనకి. సో, ఎక్కడైతే నడుం పార్ట్ అక్కడ జాయింట్ పార్ట్ ఉందో అక్కడి నుంచి టేప్‌తో కింద బోర్డర్ వరకు కొలిస్తే మనకి 38 ఇంచెస్ వచ్చింది. సో, 38 ఇంచెస్ ఈ పైన జాయింట్‌లోకి, కింద జాయింట్‌లోకి ఇంకా కొంచెం కావాలి కదా! అంటే మడతలోకి ఇవన్నీ కలిపి ఒక +2 ఇంచెస్ అనమాట. +2 ఇంచెస్ యాడ్ చేసేసి 40 ఇంచెస్ కింద తీసుకుంటాం. పైనుంచి ఎప్పుడు కొలవకూడదండి. పైనుంచి ఎప్పుడు మెజర్ చేయకూడదు. కింద నుంచి మెజర్ చేయాలి. ఎందుకంటే కింద బార్డర్ ఉంది కదా! పెద్ద బార్డరు. ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ మొత్తం మనకు కావాలి కాబట్టి కింద నుంచి ఎప్పుడు కూడా మెజర్ చేసుకోవాలి. పైనుంచి మెజర్ చేసామనుకోండి బార్డర్ మధ్యలో వరకు వచ్చిందనుకోండి మళ్ళీ సగం బార్డర్ తీసేస్తే బాగోదు కదా! అందుకని కింద నుంచి మాత్రమే మెజర్ చేయాలి పైకి. చూసారా? కింద నుంచి 40 ఇంచెస్‌ని కింద నుంచి అలా అనుకుంటూ పైన మార్కింగ్ చేసేయాలి. ఆ పై ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇంకా అది అక్కర్లేదనమాట. సో, అలాగా 2, 3 దగ్గరల అటువైపు ఒక దగ్గర, ఇటువైపు ఒక దగ్గర 40 ఇంచెస్ పెట్టుకుంటే మనకు స్ట్రెయిట్ లైన్ వచ్చేస్తది. మళ్ళీ ఇక్కడ కూడా కింద నుంచి తీసుకోవాలంటే అది మాత్రం గుర్తుంచుకోండి. బార్డర్ ఉన్న వాటికి. బార్డర్ లేకపోతే ప్రాబ్లమ్ లేదు. ఏదైనా అటైనా, ఇటైనా ఒకటే. కానీ బార్డర్ ఉన్నవే ఇలాంటి ఫ్రాక్స్‌గా బావుంటాయి యాక్చువల్‌గా. మనం నార్మల్‌గా మెటీరియల్స్ తీసి కూడా అప్పుడప్పుడు స్టిచ్ చేస్తాను కానీ, మెటీరియల్స్ తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుంది. ఒక మీటరే 300, 400 అలా పడుతుంది. సో, 5, 6 మీటర్లు ఒక 4, 5 మీటర్లన్నా కనీసం తీయాలి. అదే సారీ అనుకోండి మనకు రూ. 1000 వచ్చేస్తది. 700 లోపు, 600 లోపు మన ఇష్టం ఏది కావాలంటే అది వచ్చేస్తది. ఆ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేస్తానండి. ఫస్ట్ ఏదైతే లైన్ డ్రా చేశానో. ఇది లోపల లైనింగ్‌కి. లైనింగ్‌కి క్రేప్ తీసుకున్నాను. కాటన్ అయితే తీసుకోలేదు నేను. కాటన్ ఏంటంటే కొంచెం వాష్ చేసిన తర్వాత ఇలా దగ్గర దగ్గరకి అయిపోద్దని చెప్పి ఎప్పుడు మాక్సిమం క్రేపే ఏస్తాను నేను. సో, ఇది కూడా 4 మీటర్సే అండి. ఇది 4 మీటర్సే, అది 4 మీటర్సే. యాక్చువల్‌గా ఇది అది జాయింట్ చేసేసి కుచ్చులు పెట్టియొచ్చు. కానీ అలా కుచ్చులు పెడితే ఏమవుద్దంటే నడుం దగ్గర లావుగా కనిపిస్తదనమాట. సో, దీనికి మనం క్రాస్ ఏస్తాం. క్రాస్ కట్‌కి. ఒక ఫోల్డ్ ఏసాను ఫస్ట్. మళ్ళీ ఫోల్డ్ ఏసి మళ్ళీ క్రాస్ ఫోల్డ్ ఏస్తాం అనమాట. ఇది ఇప్పుడు ఫస్ట్ చూపించిన ఒక ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్. ఇప్పుడు దీన్ని క్రాస్ సమోసా అలా ఏస్తాం కదా! ఆ క్రాస్ ఏస్తాం. అదే మనం క్రాస్ కటింగ్ వేసుకుంటాం కదా! కింద అంబ్రెల్లా కటింగ్‌కి అలాగా. కానీ 4 మీటర్స్ కాబట్టి 2 ఫోల్డ్స్ ఏసాక అప్పుడు దీన్ని క్రాస్ ఏస్తాం. ఇలా క్రాస్ ఏస్తాం. క్రాస్ ఏస్తే మనకేంటంటే ట్రయాంగిల్ షేప్ వస్తుంది.
చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా స్ట్రైట్గా ముందు ఫోల్డ్ చేసాము 2 ఫోల్డ్స్, తర్వాత దీన్ని ఇలా క్రాస్ వేస్తాం. క్రాస్ వేసి దీన్ని ఇలా పట్టుకొని ఆ ట్రయాంగిల్ షేపు అలా వచ్చేలా వేసుకుంటాం. ట్రయాంగిల్ షేపు నా వైపు ఉండేది స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. నా వైపు చూసారు కదా, స్ట్రైట్గా ఉండేలా నేను పెట్టుకున్నాను. అది నేను చూపిస్తున్నాను కదా స్ట్రైట్, అది నా స్ట్రైట్ క్లోజింగ్, అది క్లోజింగ్ స్ట్రైట్ నా వైపు ఉంటుంది. ఇటు క్లోజు ఓపెన్స్ అన్నీ ఉంటాయి, ఎందుకంటే ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి. నా వైపు మాత్రం అన్నీ క్లోజింగ్సే ఉంటాయి, ఇంకా ఓపెన్ ఉండదు అటు. అలా గుర్తుంచుకోవాలి. సో ఇప్పుడు ఇదే ఫ్రాక్ ఉంది కదండి, ఈ ఫ్రాక్కి మనం నడుము లూజ్ చూస్తాం. యాక్చువల్గా ఫ్రాక్ తిరగేసి చూస్తే ఖర్చుతో సహా కౌంట్ చేసేవచ్చు, కానీ ఆ ఖర్చుతో కాకుండా మీకు ఇలా చూపిస్తే క్లియర్గా తెలుస్తుందని చెప్పి నేను ఎలా పెట్టాను. ఖర్చు అంటే కొంచెం అటు ఇటు కుట్లు కనిపిస్తాయి కదా, అందుకు. సో ఇది ఖర్చుతో సహా 20 ఇంచెస్ ఉందన్నమాట. అంటే మనం ఎలా ఫోల్డ్ చేసుకుందా చేస్తాం, 4 ఫోల్డ్స్ మీద చేస్తాం కాబట్టి 20/2 చేసేస్తాం. అంటే ఒకవైపు 20 వచ్చింది, ఆ 20/2 చేస్తే మనకేమొస్తుంది 10 వస్తుంది అనమాట. సో ఇది 20 వచ్చింది కదా, అంటే మొత్తం మనకు 40 వచ్చినట్టు అనమాట. రౌండ్ మొత్తం ముందు వెనక రౌండ్ మొత్తం కలిపి 40 వచ్చినట్టు. సో 20/2 చేస్తే 10 వస్తుంది. సో యాక్చువల్గా ఈ 10 ఇంచెస్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు మనం 2 మీటర్సే తీసుకుంటే, చూడండి మీకు చూపిస్తున్నాను. ఆ 10 పైనుంచి అటువైపు 10, పైనుంచి ఇటువైపు 10 వేసేసి దీన్ని డ్రా చేసేసి ఇక్కడ కట్ చేసేవచ్చు. చూడండి డ్రా చేస్తున్నాను నేను. ఎప్పుడు ఇది మనం 2 మీటర్స్ క్లాత్ తీసుకుంటే, కానీ మనం 2 మీటర్స్ కాదు 4 మీటర్స్ తీసాం, అంటే ఇంకొక మడత ఎక్స్ట్రా వేసాం. సో అందుకని ఆ 10లో మళ్ళీ /2 చేసి 5 రావాలి. ఇది 4 మీటర్స్ కాబట్టి ఎక్కువ మడతలు వస్తుంది కాబట్టి మనం అలాగా ఫస్ట్ 10 వేసాం. కానీ ఫోర్ మీటర్స్ కాబట్టి మనం 5 వేస్తాం. మనకు ఓపెన్ చేసాక మొత్తం పెద్దది వస్తుంది, మనకు నడువు ఎంత సరిపోతే అంత వస్తుంది. చూసారా, పైనుంచి 5 అటు 5 ఇటు 5 వేసేసి ఆ 2 మార్కులని కలిపేయాలన్నమాట. కలిపేసిన తర్వాత కింద మనం ఎంత పెట్టాము పొడవు, 40 ఇంచెస్ పెట్టాం. మెయిన్ క్లాత్ సారీ మీద 40 ఇంచెస్ పెట్టాం కదా, దానిలో -2 చేసేయాలి. ఎందుకంటే లైనింగ్ లోపల ఒక 2 ఇంచెస్ తక్కువ ఉండాలి కాబట్టి. సో -2 చేసేస్తే మనకు 38 వస్తుంది. అదే 38ని మనం ఫస్ట్ ఏదైతే పైన మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గర నుంచి చూసారు, ఈ మార్కింగ్ దగ్గర నుంచి 38, అలా అటువైపు ఒక 38 ఇటువైపు ఒకటి, అలా ఆ పై లైన్ అదే ఉండాలి. చూసారు కదా, పై లైన్ అక్కడే ఉండాలి. అక్కడి నుంచి 38 మళ్ళీ అలా 4-5 పాయింట్ల దాన్ని మనం పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఈ లైన్ దగ్గర అక్కడి నుంచి సేమ్ పైన ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడి నుంచి 38 పెట్టుకుంటే మనకు ఒక ఈ సర్కిల్ హాఫ్ సర్కిల్ షేప్ వస్తుంది అనమాట. ఈ డాట్లన్నింటినీ కలిపేసుకోవాలి. మనం అదే క్రాస్ కటింగ్ ఎలాగైతే చేసుకుంటాం అది కలిపేసుకొని ఈ పైదాన్ని మనం కట్ చేసేయాలి. అలాగే కింద ఏదైతే మార్కింగ్ వచ్చిందో దాన్ని కూడా మనం కట్ చేసేయాలి. మన వైపున క్లోజ్ని మనం ఏమి చేయకూడదు, అలాగే ఉంచుకోవాలి. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఇది ఉందో ఫస్ట్ 4 మీటర్స్ తీసుకున్నాం కదండి. 4 మీటర్స్ ఫ్రంటే బ్యాకే కదా. సో ఆ 4 మీటర్స్ క్లాత్ ముందు ఏదైతే మనం కింద ఫ్రాక్ కోసం తీసుకున్నాం దాన్ని సెంటర్కి కట్ చేసేసుకుంటాం. అంటే ముందు పార్ట్ బ్యాక్ పార్ట్ 2 పార్ట్స్ రావాలన్నమాట. యాక్చువల్గా ఒక పార్ట్తో కూడా చేయొచ్చు, కానీ ఖర్చు దగ్గర ప్రాబ్లం వస్తుంది కొంచెం. అందుకని నేను ఏ పార్ట్కి ఆ పార్ట్ చేస్తున్నాను, ఫ్రంటే బ్యాకే. సో ఆ 2 పక్కన పెడదాం. ఇప్పుడు ఏదైతే మనం కట్ చేసామో లైనింగ్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి ఇలాగ వస్తుంది. ఇది నా వైపు క్లోజింగ్ వచ్చింది కదా. ఇప్పుడు ఇవి మనకు 2 పార్ట్స్ వచ్చినట్టు. ఈ 2 పార్ట్స్లోనూ ఒక పార్ట్ తీసేస్తాను నేను, పక్కన పెట్టి ఒక పార్ట్తో చూపిస్తాను మీకు. సో ఇది మనం 4 మీటర్స్ వేసాం కాబట్టి మనకు అన్నిసార్లు ఓపెన్ చేయవలసి వస్తుంది. 2 మీటర్స్ అయితే జస్ట్ ఒకసారి ఓపెన్ చేసిన వెంటనే మనకు అయిపోద్ది. సో ఇది మనకి ఇప్పుడు నడుము అనమాట. ఇది క్రాస్.
లోపల లైనింగ్ క్రాస్ కటింగ్. సో దానికి నడుము చూసారు కదా చిన్నదే, జస్ట్ మనం ఏదైతే నడుము వచ్చిందో అదే ఉంటుంది. కానీ బయటది ఏంటంటే మనం కుచ్చులు పెడతాం కాబట్టి అది ఒక క్లాత్ అంటే ఒక ఫ్రంట్ ఒకటే 2 మీటర్స్ ఉంటుంది, బ్యాక్ 2 మీటర్స్ ఉంటుంది. ఈ లైనింగ్ కూడా 4 మీటర్సే, కానీ కింద గేర్ ఉంటుంది కానీ పైన మాత్రం క్రాస్ కటింగ్ కాబట్టి నడుము దగ్గర కుచ్చులు పెట్టక్కర్లేదు, లైనింగ్ కుచ్చులు పెట్టక్కర్లేదు. ఓన్లీ ఈ ఒరిజినల్ క్లాత్ మెయిన్ సారీ అయితే ఏదైతే ఉందో దాన్ని అలా కుచ్చులు పెట్టుకుంటూ నడానికి అటాచ్ చేసేయాలి. చూసారు కదా ఇక్కడ నడుముకి ఎలాగే అటాచ్ చేసామో సేమ్ అలాగే అటాచ్ చేసి ఇంకా ఉబ్బెత్తుగా లేకుండా అక్కడ లంగా జాకెట్కి వేస్తాం కదా అలా జస్ట్ కొంచెం కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు కుట్లు వేసేయాలన్నమాట. అర్థమైంది కదండి. ఇప్పుడు మనము ఈ 2 మీటర్స్ ఒరిజినల్ క్లాత్కి కుర్చీలు పెట్టి లైనింగ్కి కుర్చీలు పెడితే చూసారు కదా ఇప్పుడు నేను పట్టుకున్నాను, ఆ పట్టుకున్న తర్వాత చాలా ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది అనమాట. సో అలా ఉబ్బెత్తుగా రాకుండా మెయిన్ క్లాత్కి మాత్రం కుర్చీలు పెడతాం, లైనింగ్ క్లాత్కి మాత్రం క్రాస్ వేస్తాం. కానీ కింద గేర్ మాత్రం చక్కగా వస్తుంది, గేర్ మాత్రం చక్కగా రెండింటికి ఎక్కువే వస్తుంది. చూసారు కదా ఇలా జాయింట్. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏదైతే సారీ ఉందో సారీకి కుర్చీలు ఉన్నాయి. లైనింగ్ కూడా చూపిస్తాను మీకు. లైనింగ్కి పైన కుర్చీలు ఉండవు ఎందుకంటే క్రాస్ కట్ కాబట్టి జస్ట్ మన నడుము ఎంత అయితే ఉందో ఖర్చుతో సహా అంత నడుము మాత్రమే మనం కట్ చేసాం. సో ఇది కూడా మనకి చక్కగా గేర్ వస్తుంది, పైన కుర్చీలు రావు, ఇది గేర్ వస్తుంది, రెండు గేర్ వస్తుంది ఎందుకంటే 4 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి. చూసారు కదా మొత్తం డ్రెస్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ఈ పైన నొక్కు పెట్టినట్టు లంగా జాకెట్కి వేసినట్టు కుట్లు వేయాలని చెప్పాను కదండి, అలా వేసేస్తే మనకి చక్కగా ఇంకా అసలు నడుం దగ్గర షేపు లావుగా కాకుండా చక్కగా సన్నంగా ఎవరి పిల్లలు ఎలాగుంటే అంటే వాళ్ళ నడుము ఎంత ఉంటే అంత అదే కనిపిస్తుంది. అంతేగా లావుగా కుర్చీలు లోపల కుర్చీలు బయట కుర్చీలు వల్ల లావు అయితే కనిపించదు. ఇది పళ్ళు పార్ట్ చెప్పాను కదండి బాడీ పార్ట్కి వేద్దామనేసి. సో అది ఫ్రాక్ అయితే మాత్రం సూపర్గా వచ్చిందండి. కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది, చాలా ఈజీగా అయితే కొంచెం టైం పెడితే స్టిచ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.